అమెరికా నావికా దళంలో అత్యద్భుతమని చెప్పుకున్నటువంటి యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఈ యొక్క వాహక నౌకలో దాదాపు 5,000 మంది సిబ్బంది పనిచేస్తారు సైనికులు అని గొప్పగా చెప్పినటువంటి ఈ యొక్క నౌక 260 రోజులుగా సముద్రంలోనే ఎక్కడికి కదలకుండా అలా అరబ్ సముద్రంలో ఉండిపోవడం వల్ల ఇరాన్ మీద దాడి చేయడానికి అక్కడ సైనికులు విపరీతంగా ఆహార కొరత, అలాగే వాటర్ కొరత, దీంతో పాటు బాత్రూములు కూడా సరిగ్గా లేక గంట నుంచి గంటన్నర వరకు కూడా ఎదురు చూసేటటువంటి పరిస్థితి. ఆ పని చేసేటటువంటి బాత్రూంలో ఉపయోగించుకోవాలంటే అంత లైన్ ఉన్నదన్నమాట. మరి 5,000 మంది పనిచేసేటటువంటి సిబ్బంది అంటే బాత్రూంలు పని చేయకపోతే మరి పరిస్థితి ఏంటి? ప్రతిరోజు కాలకృత్యాలు తీర్చుకోవాలి కదా. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు సముద్రంలో కూడా మూత్రము అలాగే మల విసర్జన చేసేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆత్మహత్యలు, ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనడంతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దానికి సంబంధించి వాషింగ్టన్ కూడా కంగారు పడిపోయి ఇప్పుడు ఈ ఆత్మహత్యలు అనే పేరుతో అమెరికాలో జరుగుతున్నటువంటి ఏదైతే ఒక పత్రికలు రాస్తున్నటువంటి విషయాలు ఉన్నాయో అవన్నీ నిజాలని తేలడంతో అమెరికా ప్రజల్లో కూడా ఒక భయం ఏర్పడింది. దాంతో ఇప్పుడు వెంటనే వైట్ హౌస్ ఏం చేసిందంటే యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ని ఇక్కడ తీసుకొచ్చి అక్కడికి ఇంకొక నౌకని పంపించాలని ప్రయత్నాలు చేస్తుంది. అదే యుఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ నౌక. దీన్ని ఇప్పుడైతే అరబ్ దేశాలకు పంపిస్తున్నారు. ఇది ఇక్కడికి చేరుకోగానే అక్కడి నుంచి యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఏమొచ్చేసి బయటకు వచ్చేస్తుంది. అయితే సైనికుల విషయంలో ఇందులో కొంతమంది సైనికులు ఎవరైతే మంచిగా ఉన్నారో వాళ్ళు ఆ సైనికులు జార్జ్ వాషింగ్టన్లోకి వెళ్తారు. మిగతా వాళ్ళందరికీ కూడా కొంతకాలం రెస్ట్ ఇవ్వాలి, విశ్రాంతి ఇవ్వాలని చెప్పి అమెరికా అయితే ఆలోచిస్తుంది. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నా సరే బయటికి రానివ్వకుండా చేస్తారు. కాకపోతే వీటి గురించి బయటికి తెలియకపోవడం వల్ల దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అవ్వలేదు అమెరికాకి. ఇలాంటివి కొన్ని వేల సంఘటనలు బయటికి తెలియనివ్వకుండా చేస్తుంది అమెరికా కానీ చైనా కానీ.